హాయ్ అండి అందరికీ. నేను ఈ ఒడిబియ్యం ఫంక్షన్ గురించి మీతో చెప్పాలని అనుకుంటున్నాను. ఈ ఒడిబియ్యం వచ్చేసి మా మేనమామ కూతురు, అంటే మా పెద్ద మేనమామ కూతురు అయిన జ్యోతి సీనన్న వాళ్ళ కార్యక్రమం జరుగుతుంది. ఒడిబియ్యము అసలు యాక్చువల్గా చెప్పాలంటే ఒడిబియ్యం అనేది పెళ్ళైన అత్తవారింటికి వెళ్ళిన ప్రతి ఆడపడుచుకు పుట్టింటి వాళ్ళు పసుపు కుంకుమ అంటే సారె రూపంలో, తెలంగాణ సంప్రదాయం ప్రకారం సారె అంటారు, ఒడిబియ్యం అంటారు. 5 సంవత్సరాలకి ఒకసారి ఒడిబియ్యం అనేది కార్యక్రమం ఆడపిల్లకు పుట్టింటి వాళ్ళు ఇస్తారు. 3 సంవత్సరాలకు ఒకసారి కానీ 1 ఇయర్ లోపు కానీ ఈ కార్యక్రమం అనేది జరుగుతుంది. అయితే ఈ ఒడిబియ్యం అనేది పెళ్ళై అత్తవారింటికి వెళ్ళిన ప్రతి ఆడపడుచు పుట్టింటికి అంటే సారే రూపంలోనూ ఈ ఒడిబియ్యం పోసుకునే కార్యక్రమానికి గాను పుట్టింటికి వచ్చి తిరిగి మళ్ళీ పసుపు కుంకుమలు తీసుకొని అత్తింటికి వెళ్ళాలనే సాంప్రదాయం అయితే నెలకొంది. అంటే మనకు ఏవైనా మనస్పర్ధలున్నా, ఏదైనా విభేదాలున్నా, రాలేని పరిస్థితులు ఏదైనా ఉన్నా తప్పకుండా ఈ కార్యక్రమానికైతే ప్రతి ఆడపడుచు పుట్టింటికి వస్తుంది. పుట్టింటి వాళ్ళు ఈ సారె రూపంలో మన ఆడపడుచులకి ప్రేమ అభిమానాన్ని తెలియజేస్తారు. ఏదైనా విభేదాలు ఉన్నా కూడా ఈ కార్యక్రమం వల్ల తొలగిపోయి అందరూ సంతోషంతో ఉంటారు. అయితే పుట్టింటి నుంచి తెచ్చిన ఈ సారే ఒడిబియ్యాన్ని పుట్టింటి వాళ్ళు ఎవరైనా తోడబుట్టిన వాళ్ళు, తల్లిదండ్రులు ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు. వాళ్ళు లేని పక్షంలో పుట్టింటి వాళ్ళు అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ ఎవరున్నా కూడా ఈ ఒడిబియ్యం కార్యక్రమం అయితే ఆడపడుచుకు సాంప్రదాయంగా ఇస్తారు. అయితే ఆ ఒడిబియ్యం అనేది పోసేది ముత్తైదువులు మాత్రం ఈ ఆడపడుచుకి వండిస్తారు. 5 సార్లు 5 పిరికిళ్ళు మగవాళ్ళకి, 5 దోసెళ్ళు ఆడవాళ్ళకి, అంటే ఒడిబియ్యం పోసుకునే వాళ్ళకి ఇస్తారు. అట్లా సాంప్రదాయము చాలా చాలా పద్ధతి ఆచారం అయితే తెలంగాణలో చాలా బాగుంటుంది. మేమందరం అయితే చాలామంది అయితే వచ్చాము. మా జ్యోతి సీనన్నకైతే ఒడిబియ్యం అయితే సారైతే వండిస్తున్నాము. అలా పిరికిళ్లతోనూ మగవాళ్ళకి పోస్తారు, అలా దోసిళ్లతోనూ ఆడవాళ్ళకి. అట్లా 5 మంది కానీ 9 మంది కానీ 11 మంది కానీ అలా బియ్యం అనేది పోస్తారు. పసుపు కుంకుమ కొబ్బరి తర్వాత పళ్ళు పూలు అన్నీ మనం కలిపి బియ్యంలో, అంటే పసుపు నూనె కలిపిన బియ్యంలో ఇవన్నీ కలిపి ఆడపడుచుకు ఒడి అనేది నింపుతారు. ఆ ఒడి బియ్యం పోసుకొని పుట్టింటి నుంచి అత్తింటికి వచ్చిన ఆడపడుచు ఆ ఒడి బియ్యాన్ని పాకం అంటే ఆ ఒడి బియ్యాన్ని వండి నలుగురికి భోజన రూపంలో అందరికీ పెడతారనమాట, భోజనాలు పెడతారు. ఇది చాలా ఆచారం, అనాది కాలం నుంచి వస్తున్న ఈ సంప్రదాయము. ఆడపడుచుకు పుట్టింటి వాళ్ళు ఇచ్చే గౌరవం అనమాట. ఆ తర్వాత ఒడిబియ్యం పోసిన తర్వాత మంగళారతి, అంటే వాళ్ళకి పాటలు పాడతారు, వచ్చిన వాళ్ళు పాడతారు, రాని వాళ్ళు అలా రికార్డు ఏదో పెట్టుకొని వింటుంటారు. మా దాంట్లో అయితే మా అత్త ఒక ఆమె పాట పాడుతుంది. తర్వాత నేను హారతి అయితే ఇస్తున్నాను ఇద్దరికి. ఈ కార్యక్రమం అయితే నేను చాలా వీడియోలో చెప్పాను. మా జ్యోతి మా సీనన్న వాళ్ళండి. ఎలా ఉన్నారు చూడు.